బలరాముడు జన్మరహస్యం మీకు తెలుసా? యోగమాయ వల్ల ఏం జరిగిందో తెలుసా? భీముడికి దుర్యోధనుడికి ఈయనే గురువు. దైవ ప్రవచనం కారణంగా విష్ణుశక్తి అయిన యోగమాయవాడే దేవకీ గర్భంలో ఉన్న 7వ శిశువు ఆదిశేషుణ్ణి రోహిణీ గర్భానికి తరలించాడు. ఈ కారణంగా ఆయన వసుదేవుని కుమారుడిగా జన్మించిన గోకులంలో నందుని వద్ద పెరిగాడు. బలరాముడు కృష్ణుని అన్నగా జన్మించిన దైవ అవతారం. ఆయన ఆదిశేషుని అవతారంగా భావించబడతాడు. బలరాముడు అసలు పేరు రామ. ఆయన బలాన్ని చూసి బలరాముడిగా మారాడు. ఆయనకి ఇంకో పేరు బలభద్రుడు, అంటే శక్తివంతమైన అన్న. కొందరు సంకర్షణుడు అని అంటారు, అంటే గర్భం నుంచి బయట లాగబడినవాడు. బలరాముడు కృష్ణుడితో కలిసి గోపబాలుడిగా పెరిగాడు. ఆయన ఆయుధం నాగలి. చిన్నతనంలోనే అపారశక్తిని ప్రదర్శిస్తూ ప్రలంబాసురుడు, ధేనుకాసురుడు వంటి రాక్షసులను సంహరించాడు. బలరాముడు గదాయుద్ధంలో అగ్రగణ్యుడు. భీముడు మరియు దుర్యోధనుడికి గదాయుద్ధ విద్య నేర్పాడు. దుర్యోధనుడు ఆయనకు ప్రియ శిష్యుడు. బలరాముణ్ణి ఆదిగురువుగా భావిస్తారు. యమునా నది తన మాట వినకపోవడంతో కోపగించిన బలరాముడు తన హలాయుధంతో నదిని లాగుతానని హెచ్చరించాడు. భయపడ్డ యమున తన ప్రవాహాన్ని మార్చుకుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.